గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు RTV క్రైమ్ సీన్. యూపీలో భార్యల ఘాతుకాలు అంతకంతకు పెరిగిపోయాయి. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక ఇష్టం లేని భర్తతో కాపురం చేయలేక దారుణాలకు పాల్పడుతున్నారు ఈ కిరాతక భార్యలు. తాజాగా మరో భార్య భర్తకు కాఫీలో విషం కలిపి చంపేయబోయి అడ్డంగా దొరికిపోయింది. పెళ్లైన 2 ఏళ్లకే భార్య చేసిన ఈ మహాపాపానికి ఆ భర్త చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన ముజఫర్ నగర్లో చోటు చేసుకుంది. ఖతౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భయాంగి గ్రామానికి చెందిన అనూజ్ శర్మ 2 ఏళ్ల క్రితం ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన పింకీ శర్మ అలియాస్ సన్నోను వివాహం చేసుకున్నాడు. అనూజ్ మీరట్లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేవాడు. పెళ్లైన కొన్ని నెలలకే పింకీ అనూజ్ల మధ్య గొడవలు మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. పింకీ వేరొకరితో మాట్లాడుతోందని అనూజ్ అనుమానించాడు. ప్రియుడి విషయం దాచిన పింకీ తిరిగి భర్తపైనే గృహహింస కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య చేస్తున్న తప్పుడు పని గురించి పంచాయతీ పెట్టించాడు అనూజ్. దీంతో పెద్దలు, కుటుంబ సభ్యులు అంతా కలిసి దంపతులకు నచ్చజెప్పారు. ఆ కారణంగా పింకీని మళ్లీ కాపురానికి తీసుకెళ్లాడు అనూజ్. కానీ ఈసారి అదిగో ఆ ఖిలాడి ఇంకా చాలా పెద్ద స్కెచ్ వేసింది. ప్లాన్తోనే వచ్చింది అన్న విషయాన్ని మాత్రం అతను పసిగట్టలేకపోయాడు. ఈ నెల 25న డ్యూటీ నుంచి వచ్చిన భర్తపై ఉన్నట్టుండి తెగ ప్రేమ కురిపిస్తూ కాఫీ చేసి ఇచ్చింది పింకీ. భార్య మారిపోయింది అనుకుని కాఫీ తాగిన అనూజ్ ఆ వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాఫీ తాగిన తర్వాత అనూజ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అతని పరిస్థితి ఇప్పుడు కూడా విషమంగానే ఉన్నట్లు తెలుపుతున్నారు. అనూజ్ కుటుంబ సభ్యులకు పింకీపై అనుమానం వచ్చి అనూజ్కు ఆమె కాఫీలో విషం కలిపి ఇచ్చిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికి ముందు పింకీ మరొక వ్యక్తిని ప్రేమించిందని, అతనితో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని అనూజ్ సోదరి మీనాక్షి ఆరోపించింది. ఈ విషయంలో అనూజ్ ఆమెను హెచ్చరించినప్పటికీ ఆమె అతనితో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పేర్కొంది. చివరికి ఎలాగైనా సరే తన అన్నను చంపాలని కాఫీలో విషం కలిపి ఇచ్చిందంటూ మీనాక్షి ఆరోపించింది. शादी के वही समझ लो 1-2 महीने बाद शुरू हो गया था इनका। मतलब जब भाई को पता चला था। क्या पता चला था कि इसका चक्कर है, इसकी जो ताऊ की लड़की है उसके लड़के की। अब ये उससे बात करती थी शादी के बाद, कभी भी छत पे कर रही है, कभी नीचे जा रही, जब तक भाई नहीं आता था हॉस्पिटल से। और तो भाई के सामने बात नहीं करती थी उससे। तो भाई को इसका फ़ोन पकड़ा जब इसके मैसेज दिखे, फ़ोटो, और जब ये बात करती थी सब कुछ इससे प्यार से पूछा भाई ये कौन है, तो इसने नहीं बताया। भाई ने ऐसे ऐसे मैसेज फिर पकड़े जिससे शक करने पे मजबूर हुआ भाई। फिर क्या हुआ? फिर उसने क्या प्लानिंग करी? फिर ये लड़की घर चली गई अपने घर, जाके भाई से लेके नहीं आया था। हाँ। कि भाई मेरे को तो इससे तलाक चाहिए, कहने की नहीं मैं तो रहना चाहती हूँ। మీనాక్షి ఫిర్యాదుతో ఖతౌలి పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే భర్తను చంపేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో ఆ దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. पत्नी सन्नो और पिंकी द्वारा अपने पति अनुज कुमार को कॉफी में मिलाकर ये जहर दे दिया गया है। इस सूचना पर तत्काल पुलिस मौके पे पहुंची। जो मजरूब है उसको हॉस्पिटल भर्ती कराया गया जहां पे उसका इलाज चल रहा है। इसमें पीड़ित अनुज कुमार के परिजनों द्वारा दी गई तहरीर के आधार पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया जा चुका है। अग्रिम विधिक कार्रवाई अमल में ली जा रही है। అసలు ఏం జరుగుతోంది ఈ సమాజంలో? ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని అన్యాయంగా భర్తలను బలి తీసుకుంటున్నారు ఈ కిరాతక భార్యలు. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ బంధం అన్యోన్యంగా ఉంటుంది. ఒకవేళ బలవంతంగా పెళ్లి జరిపిస్తే మాత్రం చివరికి బలయ్యేది భర్తలే అన్నది తెలుసుకోండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.